హితబోధ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ వీడియో చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఇటీవలే క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫినిహాస్ అనే ఒక వ్యక్తి తన క్రిస్టియన్ రోస్టింగ్ సిరీస్లో భాగంగా ఒక వీడియోలో నేను చేసినటువంటి కొన్ని బోధల్ని తప్పుపడుతూ కొన్ని విమర్శలు చేయడం జరిగింది. వాటికి స్పందిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. అయితే మొదట్లోనే నేను ఇచ్చే ఒక చిన్న క్లారిఫికేషన్ ఏంటి అని అంటే, బోధ ఎవరు చేసినా సరే దాన్ని పరిశీలించాల్సినటువంటి బాధ్యత, పరిశీలించే హక్కు ప్రతి క్రైస్తవుడికి ఉంది. నేను బోధించినా, ఇంకెవరు బోధించినా సరే ఖచ్చితంగా అది పరిశీలించబడాలి. ఒకవేళ వాక్యానుసారంగా లేకపోతే దాన్ని ప్రశ్నించాలి, ఖండించాలి. సంఘం మీద దాని దుష్ప్రభావం లేకుండా దాన్ని ఖచ్చితంగా అవసరమైతే రోస్టింగ్ కూడా చేయాలి. దాన్ని నేను పూర్తిగా సమర్థిస్తూ ఉన్నాను. దాని విషయంలో ఇబ్బంది ఏమీ లేదు. ఫినిహాస్కి కానీ ఇంకే క్రైస్తవుడికైనా సరే నన్ను ప్రశ్నించే హక్కు కానీ బాధ్యత కానీ ఖచ్చితంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను గుర్తిస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ నాకు వచ్చిన సమస్య నన్ను ప్రశ్నించారని కాదు, నన్ను విమర్శించారని కూడా కాదు. కానీ చేసిన విమర్శ న్యాయమైనది కాదు అన్నది మాత్రమే నా సమస్య. అది ఎలాగో నేను ఈ వీడియో ద్వారా నిరూపించే ప్రయత్నం చేస్తాను. అయితే మీలో చాలామందికి తెలిసిన విధంగానే ఫినిహాస్ నన్ను ప్రశ్నించడానికి తావిచ్చినటువంటి సందర్భం ఏంటి అని అంటే, బైబిల్ ప్రకారం అలంకరణ పాపమా అనే ఒక ప్రశ్న నన్ను అడగడం జరిగింది. క్రైస్తవ స్పందన అనే మా యూట్యూబ్ ఛానల్లో చేసే కార్యక్రమంలో 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో, అలాగే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాలని ఆధారం చేసుకుని వీటి వెలుగులో అలంకరణ గురించి బైబిల్ ఏం బోధిస్తుందో అన్నటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు, అలంకరణ అక్కడ నిషేధించి చెప్పట్లేదు అన్నటువంటి ఒక పాయింట్ నేను చెప్పడం జరిగింది. జడలతోనైనను, బంగారంతోనైనను, ముత్యములతోనైనను, మిగిలిన వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గల వారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకునేవాళ్ళను. సో ఇక్కడ అలంకరించుకొనక అన్నటువంటి మాట చదివి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తారనమాట. ఇక్కడ తిమోతి కానీ అక్కడ పేతురు కానీ రాసినటువంటి మాటలో ఉన్న ఉద్దేశం ఏంటి అని అంటే, వాళ్ళు క్రీస్తులో మనకు నేర్పించబడినటువంటి ఆధ్యాత్మిక సుగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధరించుకునే వారిగా మీ అలంకారం కనబడాలి అన్నటువంటి పాయింట్ చెప్పడం కోసం ఈ మాట చెప్పబడింది. అలంకారాన్ని నిషేధించడం కోసం చెప్పబడినటువంటి మాట కాదు. సో ఫోకస్ ఏంటి అంటే, ఇప్పుడు రెగ్యులేటరీగా చెప్పబడినటువంటి మాట అనమాట. అంటే దీన్ని సరిగా అర్థం చేసుకోవడం కోసం ఇలాంటిదే ఇంకొక వాక్య భాగం నేను చూపిస్తాను. ఇందాక నేను చెప్పాను కదా, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి మాట నేను మీకు చూపించాను. అది ఏంటి అని అంటే, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అన్నటువంటి మాట ఉంది అక్కడ. సో ఇప్పుడు మనం ఉద్యోగాలు చేస్తాం, మరి దేనికోసం ఉద్యోగాలు చేస్తున్నాం? మనం క్షయమైన ఆహారం కోసమే కదా ఉద్యోగం చేసేది. మన శరీరానికి అవసరమైనటువంటి ఆహారం కోసమే కదా ఉద్యోగాలు చేసేది. కాబట్టి ఆ క్షయమైన ఆహారం కోసం కష్టపడకుడి అన్నటువంటి మాట చూపించి ఆ సందర్భం అంతా కూడా పక్కన పెట్టేసి, అక్కడ ఉన్నటువంటి ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి అని ఒక ప్రిన్సిపల్ ని, ఒక రూల్ ని నేను తీసుకొచ్చేస్తే అందరూ ఉద్యోగాలు మానేసుకోవాలి. దాన్ని బహుశా రోస్టింగ్ మేకప్ రాణీస్ అన్నటువంటి తన వీడియోకి నేను కౌంటర్గా చేస్తున్నట్టుగా ఫినిహాస్ అపార్థం చేసుకున్నట్టున్నారు. అందుకే ఆయన మేకప్ రాణీస్ మీద చేసినటువంటి వీడియోని కౌంటర్ చేసిన వాళ్ళకి సమాధానం చెప్పిన దాంతో నన్ను కూడా ఇక్కడ కలిపేయడం జరిగింది. థంబ్నెయిల్లో కావచ్చు, లేకపోతే ఆ వీడియోలో కావచ్చు, వాళ్ళందరితో పాటుగా నన్ను కూడా కలిపేసి రీకౌంటర్ చేయడం అనేది జరిగింది. కాకపోతే అది కేవలం ఆయనకు ఉన్నటువంటి అపార్థం మాత్రమే. నేనేమి ఆయన్ని కౌంటర్ చేయాలనే ఉద్దేశంతో చేసినటువంటి వీడియో ఏం కాదు అది. ఇప్పుడు ఫినిహాస్ నా మీద చేసిన రోస్టింగ్ని మనము విశ్లేషిస్తూ ఎంతవరకు న్యాయమైన విమర్శ ఆయన చేశాడు, ఎంతవరకు దాన్ని మనం అంగీకరించవచ్చు అన్నటువంటి విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. నేను వాక్యాన్ని కలిపి చెరిపే ప్రయత్నం చేస్తున్నాను అన్నది ప్రధానమైనటువంటి అభియోగం. అది చాలా గంభీరమైనటువంటి అభియోగం కూడా. ఒకవేళ నేను వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి బోధకుడిని అయితే ఖచ్చితంగా నేను దుర్బోధకుడిగా ముద్రించబడాలి, అందరూ కూడా నన్ను తిరస్కరించాలి. కాబట్టి అది చాలా గంభీరమైనటువంటి విషయం, అందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించాల్సినటువంటి విషయం. ఈ అభియోగం ఆయన నా మీద మోపడానికి గల కారణం ఏంటి అని అంటే, ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి అని అంటే, ఇక్కడ బాహ్య అలంకారము విషయంలో మాట్లాడుతూ జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుట అనే వెలుపటి అలంకారము కాక అంతరంగ స్వభావాన్ని బట్టి మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలి అన్నటువంటి మాటని నేను విశ్లేషిస్తూ మాట్లాడుతున్నప్పుడు, ఇలా కాక అని చెప్పినంత మాత్రాన దాన్ని మనం నిషేధంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇలా కాక అని చెప్పినటువంటి ప్రతి సందర్భంలో, లేదా ఇలా చేయక అని చెప్పినటువంటి ప్రతి సందర్భంలో అది నిషేధంగానే చెప్పబడలేదు. అలా కాకుండా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పడానికి నేను వేరొక ఉదాహరణ తీసుకున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో ఉన్నటువంటి మాట, మీరు క్షయమైన ఆహారము కొరకు కష్టపడక నిత్య జీవమునకు నడిపించు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి అన్నటువంటి మాట నేను ఉదాహరణగా తీసుకున్నాను. ఈ సందర్భంలో ఖచ్చితంగా
అబ్సల్యూట్గా దేవుడు మనము క్షయమైన ఆహారం కోసం, అంటే ఈ శరీరానికి అవసరమైనటువంటి ఆహారం కోసం అసలే కష్టపడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో చెప్పినటువంటి మాట కాదు అది. సందర్భంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది, దానికి వేరే అర్థం ఉంది. కాబట్టి అలా ఉన్నంత మాత్రాన దాన్ని శరీరానికి అవసరమైనటువంటి ఆహారాన్ని నిషేధిస్తూ చెప్పినటువంటి మాటగా తీసుకోకూడదు కదా. అలాగే కాక అని ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని మనము నిషేధంగానే భావించాల్సినటువంటి అవసరం లేదు అని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాను. దాన్ని ఆధారం చేసుకుని ఆయన ఏమన్నారంటే, ఆహారానికి సంబంధించినటువంటి వాక్యాన్ని తీసుకొని అలంకరణ కోసం చెప్పబడినటువంటి వాక్యంతో నేను కలిపి చెరిపే ప్రయత్నం చేశాను అని ఆరోపించాడు. ఇలాంటి వాటితో అలంకరించుకొనక ఇలాంటి గుణాలతో అలంకరించుకోవాలని చెప్పబడిన వచనాన్ని వక్రీకరించడానికి సంబంధం లేని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. భయ్యా, కలిపి చెరపడం అంటే ఇది కాదా? నువ్వు చెప్పిన వచనానికి కలపవలసిన వచనం ఏంటో తెలుసా? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాక వాక్యం వల్ల బ్రతుకుతాడు. అంతేకాని ఆహారం కోసం చెప్పిన దాన్ని అలంకరణ కోసం చెప్పిన దానికి కలుపుతావా? కానీ చాలా స్పష్టంగా వీక్షకులందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆహారాన్ని అలంకారాన్ని నేనేం కలిపి మాట్లాడలేదు. అక్కడ కూడా చేయక కాక అని ఉంది, ఇక్కడ కూడా ఇలా కాక ఇలా కాకుండా అని ఉంది. ఇది నిషేధంగానే తీసుకోవాల్సినటువంటి అవసరం లేనప్పుడు ప్రతి సందర్భంలోనూ ఖచ్చితంగా నిషేధంగానే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పడం కోసం మాత్రమే నేను ఈ సందర్భం తీసుకున్నాను. అది ఎవరికైనా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫినిహాస్కి కూడా అది అర్థమైంది. అర్థం కాకేం కాదు, ఉద్దేశపూర్వకంగానే ఆయన ఈ ఆరోపణ నా మీద చేశాడు అన్నది నేను ఆయన మీద చేస్తున్నటువంటి ఫిర్యాదు. ఆయన ఏమన్నారంటే, ఇలా కాక ఇలా చేయక అని ఎక్కడైనా బైబిల్లో ఉందంటే అది నిషేధమే, దాన్ని అలాగే తీసుకోవాలి అన్నటువంటి వాదన చేస్తూ, అంటే నేను చెప్పినటువంటి మాటని కౌంటర్ చేస్తూ, ఇలా చేయక అంటే నిషేధంగానే తీసుకోవాల్సిన అవసరం లేదు అన్న మాటని కౌంటర్ చేస్తూ, ఇలా చేయక అని బైబిల్లో ఎక్కడైనా ఉందంటే, వాక్యంలో ఎక్కడైనా ఉందంటే అది నిషేధమే అని వాదిస్తూ ఒక 6 డజన్ వచనాలు చూపించే ప్రయత్నం చేశారు. కనీసం 7 రెఫరెన్స్లు ఆయన చూపించారు. అలంకరించుకొనక అని ఉంటే అలంకరణ నిషేధమని అర్థం కాదట. బైబిల్ అంతా పరిశీలించు భయ్యా. ఇలా కాక అని చెప్తే అది నిషేధం. దేవుని వాక్యముని కలిపి చెరిపేవారిగా ఉండక, మీరు పరదేశులై ఉండక, నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక, గనుక మనము మత్తులమై ఉండక, దుర్లాభమును అపేక్షించు వారై ఉండక, అప్పగించబడిన వారికి ప్రభువులై ఉండక, వెచ్చగానైనను చల్లగానైనను ఉండక. వీటన్నిటి అర్థం అలా ఉండకూడదని భయ్యా, తగుమాత్రంగా అలా ఉండొచ్చని కాదు. ఇప్పుడు నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఆయన చూపించినటువంటి వచనాలన్నీ అలంకరణకు సంబంధించినవేనా? వేరువేరు సందర్భాలకు సంబంధించినటువంటి వచనాలన్నీ తీసుకొచ్చి అలంకరణతో కలిపి చెరుపుతున్నారని నేను ఆరోపిస్తే అది న్యాయమైన ఆరోపణ అవుతుందా? కాదు కదా. ఇలా కాక అంటే నిషేధమే అని చూపించడానికి ఎలాగైతే మీరు వేరువేరు సందర్భాలని వాడుకున్నారో, అలాగే ఇలా కాక అంటే నిషేధంగానే తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పడానికి నేను వేరువేరు సందర్భాలని వాడుకున్నాను. దాన్ని కలిపి చెరపడం అంటారు. అలా అయితే మీరు కూడా కలిపి చెరిపినట్టే కదా. ఒప్పుకుంటారు ఆ విషయాన్ని? న్యాయమైన విమర్శ చేయండి. నేను తప్పు చేస్తే ఖచ్చితంగా అది సరిచేయబడాలి. నేను సరిచేయడానికి ఇష్టపడకపోతే అది రోస్టింగ్ కూడా చేయబడాలి, ఖండించబడాలి, సంఘం పూర్తిగా నన్ను తిరస్కరించాలి. కానీ అలా కాకుండా మీకు రోస్టింగ్కి మెటీరియల్ తక్కువ పడిందని చెప్పి లేనిపోని ఆరోపణలు తీసుకొచ్చి చేయడం మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. ఇది అన్క్రిస్టియన్ రోస్టింగ్ అవుతుంది, ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం. అన్క్రిస్టియన్ రోస్టింగ్ చేయకండి. అలా లేకపోతే పేరు మార్చుకోండి, అన్క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అని పెట్టుకోండి. క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ అనేది తీసేసుకోండి. అయితే కలిపి చెరిపే బోధ చేస్తున్నాను అన్నటువంటి ఆరోపణ వచ్చింది కాబట్టి అసలు కలిపి చెరిపే బోధ అని దేన్ని అంటారు? అదొకసారి ఆలోచిద్దాం మనం. కలిపి చెరిపే బోధ అంటే అసలు బైబిల్లో లేనటువంటి బోధ తీసుకొచ్చి ఉన్న బోధని గలిబిలి చేసే ప్రయత్నం, లేదా చెరిపేసే ప్రయత్నం, లేదా దాన్ని విలువను తగ్గించేటటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తారో దాన్ని కలిపి చెరిపే బోధ అంటారు. దానికి ఉదాహరణలు వెతుక్కోవడం పెద్ద కష్టమేం కాదు, ఎందుకంటే ఫినిహాస్ గారి వీడియోలోనే మనకు మంచి ఉదాహరణలు దొరుకుతాయి కలిపి చెరిపే బోధ ఎలా ఉంటుందో. తల వెంట్రుకలు స్త్రీకి పైట చెంగుగా ఇవ్వబడ్డాయి. దేవుడు హవ్వను చేసినప్పుడు ఆమెకు వస్త్రాలు లేవు. ఆమె ఛాతి భాగాన్ని కప్పడానికి ఆమెకు పొడవైన తల వెంట్రుకలు ఇచ్చాడు. ఆమె తల వెంట్రుకలే ఆమెకు పైట చెంగుగా ఇవ్వబడ్డాయి. కాబట్టి స్త్రీలు క్రాఫ్ట్ చేసుకోకూడదు, గుండు గీసుకోకూడదు. జుట్టును పెంచాలి, అది వారి మానానికి గుర్తు. జుట్టు పెంచకపోతే అది ఆమెకు అవమానము, అనగా మానం పాడగుట. చూడండి, స్త్రీకి తల వెంట్రుక ఎందుకు ఇవ్వబడింది, స్త్రీకి తల వెంట్రుక పైట చెంగుగా ఇవ్వబడింది అన్నటువంటి మాట ఆయన తీసుకున్నారు. కలిపి చెరపడం అంటే ఎలా ఉంటుందో చెప్పడం కోసం చెప్తున్నాను ఉదాహరణ. స్త్రీకి తల వెంట్రుక పైట చెంగుగా ఇవ్వబడింది అన్నటువంటి మాట తీసుకుని ఆయన ఏమన్నారంటే, ముందు దేవుడు అవ్వను తయారు చేసినప్పుడు ఆమె మానాన్ని కప్పడానికి వస్త్రాలు ఏమీ లేవు కాబట్టి ఆమె ఛాతి భాగాన్ని కప్పడానికి ఇది పైట చెంగుగా ఇవ్వబడింది, ఇది ఒక కవరింగ్గా ఇవ్వబడింది అన్నటువంటి మాట చెప్పారు. నేను అడుగుతా ఉన్నాను, అసలు బైబిల్లో ఈ బోధ ఉందా ఎక్కడైనా? అసలు స్త్రీకి తల వెంట్రుక పైట చెంగుగా ఇవ్వబడింది అన్నదానికి అర్థం చెప్పే ప్రయత్నం నేను ఇక్కడ చేయట్లేదు. కేవలం ఫినిహాస్ చెప్పినటువంటి వివరణ సరైనదా కాదా
లేదా ఆయన కలిపి జరిపే ప్రయత్నం చేస్తున్నారా అన్నది మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. అవ్వకు తన మానాన్ని కప్పుకోవడానికి దేవుడు వస్త్రంగా ఇచ్చాడా, పైట చెంగుగా ఇచ్చాడా? ఆ భావంలో చెప్తున్నాడా పౌలు ఇక్కడ? వాస్తవానికి మనం ఆదికాండం 2వ అధ్యాయంలో ఏం చదువుతున్నాం? చివరి వచనంలో వారిరువురు దిగంబరులుగా ఉండి సిగ్గు ఎరుగక ఉండెను అన్నటువంటి మాట చెప్తా ఉన్నాం. అంటే వాళ్ళకి కప్పుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు అక్కడ. అంటే అసలు శరీరం అంతా కప్పుకోలేదు, కానీ ఛాతీ భాగం మాత్రం కప్పుకోవడానికి పైట చెంగు అవసరం పడింది. దానికి తల వెంట్రుక ఇచ్చాడు దేవుడు. వాక్యంలో ఉన్నదానికి విరుద్ధంగా బోధిస్తూ కలిపి చెరుపుతూ, అంటే సండే స్కూల్ పుస్తకాల్లో ఉన్నటువంటి బొమ్మలు చూసి అలా అనేసుకుంటే సరిపోతుందా? అంటే సండే స్కూల్ పుస్తకాలను ఆధారం చేసుకుని మనం వివరణ తీసుకోవాలి ఇప్పుడు వచనాలకి. దీన్ని కలిపి చెరపడం అంటారు. అంటే బైబిల్లో లేని దాన్ని చెప్పడాన్ని కలిపి చెరపడం అంటారు. అంతేగాని మీరు నా మీద ఆరోపించిన సందర్భం ఉంది కదా, దాన్ని కలిపి చెరపడం అని అనరు. సో దేన్ని కలిపి చెరపడం అంటారో ఒకసారి తెలుసుకుని వచ్చి మాట్లాడితే బాగుంటుంది. ఇక రెండో ప్రాముఖ్యమైనటువంటి అంశానికి వస్తే, ఇలా కాక, ఇలా ఉండక, ఇలా చేయక అని వాక్యంలో ఎక్కడైనా ఉంటే అది నిషేధమే అని చెప్పే ప్రయత్నం చేశాడు. బైబిల్ అంతా పరిశీలించు భయ్యా. ఇలా కాక అని చెప్తే అది నిషేధం, ఇలా కాక అని చెప్తే అది నిషేధం, ఇలా కాక అని చెప్తే అది నిషేధం. దానికి చాలా వచనాలు చూపించారు ఇందాక నేను చెప్పిన విధంగా. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు ఇలా చేయక, ఇలా ఉండక అని ఉన్న ప్రతి సందర్భంలోనూ దాన్ని నిషేధంగానే తీసుకోవాలా? ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం మనం. అంటే నేను యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం తీసుకున్నప్పుడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడక అన్నటువంటి వాక్యాన్ని తీసుకుని మాట్లాడినప్పుడు దానితో సరిగ్గా కలపాల్సినటువంటి రెఫరెన్స్ ఏంటో తెలుసా నీకు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు అన్నటువంటి మాట దాంతో సరిగ్గా కలపాల్సినటువంటి వచనమని ఫినిహాస్ తన వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటి అంటే, మనుషుడు రొట్టె వలన కాక అని ఉంది కాబట్టి, అంటే ఇక రొట్టెలు నిషేధమే, మనుషులు తినకూడదు అసలు. ఇలా కాక అంటే నిషేధమే అంటున్నావు కదా ఫినిహాసు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా నిషేధంగానే తీసుకోవాలా మనం. క్షయమైన ఆహారం కోసం అసలు కష్టపడకూడదు కూడా, ఎవరు ఉద్యోగాలు చేసుకోకూడదు, అలా తీసుకుందామా దాన్ని. అంతేకాకుండా 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా జడలు అల్లుకొనుట, బంగారు నగలు పెట్టుకొనుట, వస్త్రములు ధరించుట అనే బాహ్య అలంకారము చేత కాక అన్నమాట ఉంది. అంటే వస్త్రములు కూడా ధరించుకోకూడదు అనమాట మనం. జడలు అల్లుకోవడం సంగతి అలా ఉంచుదాము, బంగారు నగల సంగతి కూడా అలా ఉంచుదాము, కానీ వస్త్రాలు కూడా ధరించకూడదు అనమాట మనం. ఎందుకంటే ఇలా కాక అని ఉంటే అక్కడ చూడండి, వెలగల వస్త్రాలను ఏమీ లేదు. అది 1 తిమోతి 2వ పత్రికలో ఉంది. అది నేనైతే సమగ్రంగా అర్థం చేసుకుంటాను వాక్యం కాబట్టి నాకు పర్వాలేదు. కానీ ఫినిహాస్ థియాలజీ ప్రకారం, ఆయన నేర్చుకున్నటువంటి బైబిల్ బేసిక్స్ ప్రకారం, ఆయన ఏ బైబిల్ కాలేజ్లో వెళ్ళి నేర్చుకున్నారో తెలియదు, బిబును కూడా తీసుకెళ్ళి బేసిక్స్ నేర్పియండి అని మరీ హితవు పలుకుతూ మాట్లాడాడు కదా. మరి ఆయన నేర్చుకున్న బేసిక్స్ ప్రకారం ఇలా కాక అని ఉంటే ఖచ్చితంగా అది నిషేధమే. కాబట్టి ఇక్కడ వస్త్రములు కాక అని ఉంది కాబట్టి ఇంకా వస్త్రములు కూడా వేసుకోకూడదు. అంటే మనం భోజనం చేయకూడదు, వస్త్రాలు వేసుకోకూడదు, ఇవన్నీ కూడా నిషేధమే వాక్య ప్రకారం ఖచ్చితంగా. ఇది ఫినిహాస్ మనకు నేర్పిస్తున్నటువంటి కన్క్లూజన్ అనమాట. ఇలా తీసుకోవాలా? ఒకవేళ వస్త్రాలు కూడా మనం వేసుకోకూడదు అన్నటువంటి కన్క్లూజన్కి వస్తే ఫినిహాస్ నువ్వు మాత్రమే కాదు, మేమందరం కూడా తెర వెనకాల నుండే వీడియోలు చేయాల్సి ఉంటుంది. కానీ అది దాని భావం కాదు. కానీ నువ్వు చెప్పినటువంటి బైబిల్ బేసిక్స్ ప్రకారం ఆలోచిస్తే దానికి అలాంటి భావమే ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. అంతేకాకుండా నువ్వు చెప్పినటువంటి ఆ 6 రెఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో అందులో ఇలా కాక అన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా నిషేధమేనా? ఒకసారి ఆలోచిద్దాం. మీరు పరదేశులై ఉండక అనే ఒక రెఫరెన్స్ తీసుకున్నాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. ఆ సందర్భంలో మీరు పరదేశులై ఉండక అన్నటువంటి ఒక వచనం తీసుకున్నాం. ఏంటి, ఇది నిషేధంగా చెప్పబడిన మాటనా? అంటే నువ్వు నేర్చుకున్న బైబిల్ బేసిక్స్ అలా ఉందా? వాస్తవానికి ఆ సందర్భంలో ఏం మాట్లాడుతున్నాడు పౌలు? మీరు ఒకప్పుడు ఇశ్రాయేలులతో సహపౌరులుగా లేరు, వారికి ఉన్నటువంటి స్వాస్థ్యంలో మీరు పాలిభాగస్తులు కారు, కానీ ఇప్పుడు ఇశ్రాయేలీలు అన్యులు అన్నటువంటి భేదాన్ని దేవుడు తొలగించేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు వారితో పాటుగా సహపౌరత్వాన్ని కలిగి ఉన్నారు, మీరు పరదేశులు కారు అన్నటువంటి భావంలో మన స్థితిని వివరిస్తూ చెప్తున్నాడు. అక్కడ మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇది నిషేధమా, ఇది ఆజ్ఞనా అన్నది కాదు అక్కడ సందర్భం. అంటే అన్యులుగా ఉన్నటువంటి వారికి క్రీస్తు శిలువపైన మరణించే కంటే ముందు వారికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఇప్పుడు క్రీస్తు ఉభయులను ఏకం చేసిన తర్వాత అన్యులను యూదులను ఏకం చేసి వారి మధ్యలో ఉన్నటువంటి మధ్య గోడను తీసివేసిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి స్థితి ఏంటి అన్నటువంటిది వివరిస్తూ మాట్లాడుతున్నాడు. మీరు ఒకప్పుడు పరదేశులు, ఇప్పుడు పరదేశులై ఉండక అన్నది అక్కడ భావం. అంతేగాని అక్కడ నిషేధంగా చెప్పబడినటువంటి విషయం ఏం కాదు అది.
కేవలం దేవునితో మనకు ఉన్నటువంటి నిబంధన సంబంధం విషయంలో మాత్రమే ఇదివరకు యూదులకి మాత్రమే ఉన్నటువంటి ఆధిక్యత మనకు కూడా ఇవ్వబడింది. కాబట్టి ఇప్పుడు మనం పరదేశులం కాము అన్నటువంటి మాట చెప్పడం కోసం చెప్పబడినటువంటి మాట. అక్కడ నిషేధమేం కాదు, అది నిషేధాజ్ఞగా చెప్పబడినటువంటి మాట కాదు. సో నిషేధంగా చెప్పబడని ఒక సందర్భంలో కూడా ఉండక, చేయక అనేటటువంటి పదాలు వాడేటటువంటి అవకాశం ఉంది. నువ్వు దాన్ని నిషేధం అనుకున్నావు, అందుకే ఆ లిస్టులో కలిపావు. ఇదంతా నిషేధమే అని చెప్తా ఉన్నావు. అది నిషేధంగా చెప్పబడినటువంటి మాట కాదు, మన స్థితిని వివరించడానికి చెప్పబడినటువంటి మాట. ఇదేనా బైబిల్ బేసిక్స్? నేను నేర్చుకోవాల్సినటువంటి బైబిల్ బేసిక్స్ ఇవేనా? సరే, ఇంకొక ఉదాహరణ చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవొదికయ సంఘంతో మాట్లాడుతూ, మీరు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నారు కాబట్టి అన్న సందర్భం తీసుకున్నాం. అక్కడ కేవలం వెచ్చగానైనా చల్లగానైనా ఉండక అన్న మాట మాత్రమే నువ్వు ప్రస్తావించడం జరిగింది. అయితే అక్కడ ప్రశ్నించాల్సిన విషయం ఏంటి అంటే, వెచ్చగానైనా చల్లగానైనా ఉండక అన్నదంతా నిషేధమేనా? అంటే మనం వెచ్చగా కూడా ఉండకూడదు, చల్లగా కూడా ఉండకూడదు అని నిషేధిస్తున్నాడా? అసలు పాయింట్ ఏంటి అంటే నులువెచ్చగా ఉండకూడదు అన్నది. అక్కడ వెచ్చగానైనా చల్లగానైనా ఉండక అని వాడినటువంటి పదము వెచ్చగా కూడా ఉండకూడదు, చల్లగా కూడా ఉండకూడదు, ఈ రెండు నిషేధాలే అని చెప్పడానికి చెప్పబడినటువంటి మాట కాదు. కాబట్టి ఉండక చేయక అని ఉంటే సందర్భంలోనికి వెళ్ళక్కర్లేదు, ఇంకా అది నిషేధమే అని అనేసుకుంటే ఎలా? అయితే నువ్వు అడగొచ్చు, మరి నేను చూపించినటువంటి 2 వచనాలు చూపించావు, మరి మిగతా వచనాలు అన్నింటిలో ఏంటి అని అంటే, చాలా వచనాల్లో ఉండక చేయక అంటే ఖచ్చితంగా అది నిషేధమే. అది సందర్భాన్ని బట్టి ఎవరైనా చెప్పొచ్చు, అది నిషేధమే. అంటే ఇప్పుడు వాక్యాన్ని కలిపి చెరిపే వరమై ఉండక అంటే అది నిషేధమే, ఎందుకంటే వాక్యాన్ని కలిపి చెరపకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అది అనుమతించదగినటువంటి విషయం కాదు. మత్తులై ఉండక, ఇంకా చాలా రెఫరెన్స్లు ఇచ్చావు, అవన్నీ కూడా ఓకే, ఐ యాక్సెప్ట్. చాలా సందర్భాల్లో ఉండక చేయక అంటే నిషేధాజ్ఞగానే చెప్పబడింది, కానీ చాలా సందర్భాల్లో ఉండక చేయక అన్నంత మాత్రాన అది నిషేధం కాదు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీక్షకులందరూ కూడా ఈ వాదనలో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని సందర్భాల్లోనూ ఇలా చేయక అంటే దాన్ని నిషేధంగానే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందుకే నేను రెగ్యులేటరీ అనే పదం వాడాను. ఆ రెగ్యులేటరీ అనేది రెగ్యులర్గా మన ఇంగ్లీష్ కాన్వర్జేషన్లో వాడేటటువంటి పదమే. అది మరి ఫినిహాస్కి పాపం అర్థం కాలేదంట, దాన్ని కూడా తప్పుపట్టే ప్రయత్నం చేశాడు. ఏవేవో పదాలు వాడతామంట, ఫోకస్ అంటే అర్థం కాలేదంట, రెగ్యులేటరీ అంటే అర్థం కాలేదంట. రెగ్యులేటరీ అంట, ఫోకస్ అంట, ఇంకా భయంకరమైన తెలుగు పదాలు కూడా వాడుతారు ఈ అపాలజిస్టులు, ఆర్టీఎఫ్ వాళ్ళు. తేరా చెప్పేది బైబిల్కి సంబంధమే లేని మాటలు. మరి ఆయనకు అర్థం కాకపోతే దానికి మనం ఏం చేస్తామో మనకు తెలియదు. కానీ బేసికలీ అది రెగ్యులేటరీగా చెప్పబడినటువంటి వచనం అని నేను ఎందుకన్నానంటే, ఇప్పుడు ఇలా ఉండక ఇలా చేయక అంటే కొన్నిసార్లు అది నిషేధమే, కొన్నిసార్లు నిషేధం కాదు అన్నప్పుడు ఎప్పుడు నిషేధము ఎప్పుడు నిషేధం కాదు అనేది ఎలా అర్థం చేసుకోవాలి? చాలా సింపుల్. వాక్యంలో ఏ మినహాయింపు కల్పించకుండా ఎప్పుడూ నిషేధంగానే చెప్పబడినటువంటి ఒక విషయాన్ని అది నిషేధాజ్ఞ అని ఖచ్చితంగా అర్థం చేసుకుంటాం మనం. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు వద్దని చెప్తూ కొన్ని సందర్భాల్లో అనుమతించాడు అని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది పాపం కాదు, అది పాపం అయితే దేవుడు ఎప్పుడూ అనుమతించుండడు అన్నటువంటి సామాన్య బుద్ధి మనకు ఉండాలి. అదే నియమాన్ని ఇలా చేయక ఇలా ఉండక అన్నటువంటి ప్రతి సందర్భానికి మనం అన్వయించి చూస్తాం. ఇది నిషేధాజ్ఞ అయితే వాక్యం అంతట్లో దానికి ఎక్కడ అది చేయడానికి వెసులుబాటు కల్పించి ఉండకూడదు, మినహాయింపులు ఉండకూడదు. అలాంటప్పుడు దాన్ని నిషేధాజ్ఞగా అంగీకరిస్తాం. అలా కానప్పుడు అది నిషేధాజ్ఞగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అది చాలా సింపుల్ రూల్. రే బిబుని బైబిల్ కాలేజ్కి తీసుకెళ్ళి బేసిక్స్ నేర్పించండి. మరి మేము వెళ్ళి బేసిక్స్ బైబిల్ కాలేజ్లో నేర్చుకోలేదు కాబట్టి అది నాకు తెలియదు, మరి బైబిల్ కాలేజ్లో అలా చెప్తారో లేదో. కానీ బైబిల్ చదివి ఎవరైనా దీన్ని అర్థం చేసుకోగలరు చాలా సింపుల్గా. ఓకే, కాబట్టి ఇలా చేయక అని ఉన్న ప్రతిసారి నిషేధమే అని చెప్పడం పాపమే, ఇలా ఉన్న ప్రతిసారి అది నిషేధం కాదు అని చెప్పడం కూడా పాపమే. ఎందుకంటే అది వాక్యాన్ని కలిపి చెప్పడం అవుతుంది. కొన్ని సందర్భాల్లో అది నిషేధం, కొన్ని సందర్భాల్లో అది నిషేధం కాదు. ఎప్పుడు నిషేధమో ఎప్పుడు నిషేధం కాదో జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మరి ఆభరణాల విషయము, అలంకరణ విషయము దాన్ని నిషేధం కాదు, అది రెగ్యులేటరీగానే ఎందుకు అర్థం చేసుకోవాలి? ఎక్కడైనా దేవుడు దీన్ని అనుమతించాడా అన్నటువంటి విషయాల గురించి మనం ఆలోచిస్తే, ఈ వీడియోలో ఫినిహాస్ గమ్మత్తుగా ఒక మాట మాట్లాడాడు. అందరూ గుండ్లు గీయించావు అని నన్ను తప్పుపడుతున్నారు, కానీ యెషయా 3వ అధ్యాయము 17 నుంచి 24 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో దేవుడే గర్వించిన సియోను కుమార్తెలకు గుండు గీయిస్తానని అన్నాడు, ప్రభువే ఆ పని చేస్తానన్నాడు, ప్రభు ఆ పని చేయాలని అనుకుంటే ఎవరినైనా సాధనంగా వాడుకుంటాడు కదా అన్నటువంటి మాట చెప్పే ప్రయత్నం చేశారు. అంటే అందరూ గుండ్లు గీశారు అంటున్నారు, అందులో తప్పేముందో నాకు అస్సలు అర్థం కాలేదు. యెషయా 3వ అధ్యాయం 17-24 వచనాల్లో అలంకరణతో గర్వించిన సియోను కుమార్తెలకు గుండు గీయిస్తాను అని ప్రభువు చెప్పాడు. ఆయన వచ్చి గుండు కొట్టడు కదా, ఎవరో ఒకరిని వాడుకుంటాడు. ఈ సియోను కుమార్తెల నడినెత్తిని బోడి చేయడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. ప్రభువే చేస్తానని చెప్పినటువంటి ఒక పని నేను చేస్తే
తప్పు కాదనమాట అన్నది అక్కడ ఉన్నటువంటి లాజిక్ కదా, ఫినిహాస్ వాడినటువంటి లాజిక్. దేవుడే చేస్తానని చెప్పినప్పుడు అదే పని నేను చేసినప్పుడు అది తప్పు కాదు. దేవుడు ఎవరినన్నా సాధనంగా వాడుకొని తన కార్యాలు చేస్తాడు కాబట్టి నన్ను సాధనంగా వాడుకుంటున్నాడని ఎందుకు అనుకోకూడదు? దేవుడే వచ్చి గుండు గీయడు కదా, కాబట్టి నేను గుండు గీస్తున్నాను అన్నటువంటి వాదన తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే లాజిక్ నేను ఇక్కడ వాడతాను. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి విడిపించి బయటికి తీసుకొచ్చేటటువంటి సందర్భాన్ని గురించి మోషేతో మాట్లాడుతున్నప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయము చివరిలో వాళ్ళని ఎలా బయటికి తీసుకొస్తాడో వివరిస్తూ ఏమంటాడంటే, మీరు బయటకు వచ్చేటప్పుడు ప్రతి వారును తమ పొరుగువారి దగ్గర, అంటే ఐగుప్తులో ఉన్నటువంటి తమ పొరుగువారి దగ్గర బంగారపు నగలు అరువు తీసుకుంటారు, ఆ నగలను నీ కుమార్తెలకు నీ కుమారులకు పెట్టాలి అన్నటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు అది చేయాలని. మోషేను సాధనంగా వాడుకొని ఆ మాట చెప్పిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల చేత అలాగే చేయించాడు కూడా. వారి దగ్గర చివరికి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చాలా బంగారు నగలు ఉన్నాయి, అవి వాళ్ళు పెట్టుకోవాలి, వాళ్ళు వాటిని వేసుకొని బయటికి రావాలని దేవుడే ఆజ్ఞాపించాడు. అంటే అప్పుడేమో దేవుడు వాళ్ళని పాపం చేయమన్నాడు, ఇప్పుడేమో అది పాపం, అది చేయకూడదని మనకు సంఘానికి బోధిస్తున్నాడా? ఇంకా ఏదో వీడియోలో నువ్వు చెప్పినట్టు గుర్తు, అంటే పాత నిబంధనలో దేవుడు అది చేశాడు, తర్వాత దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దేవుడు తర్వాత తెలుసుకుని దాన్ని తూచన్నాడు అన్నట్టుగా ఏదో మాట్లాడాడు. దేవుడు ఆభరణాలు ఇచ్చాడు భయ్యా. కొందరు ఆభరణాలతో వచ్చిన సౌందర్యాన్ని ఆధారం చేసుకున్నారు, కొందరు ఆభరణాలనే విగ్రహాలు చేసుకున్నారు. అందుకే దేవుడు క్రొత్త నిబంధనలో అలంకరణని నిషేధించాడు. అలా నేను తీసుకోవట్లేదు, నేను బైబిల్ని హోలిస్టిక్గా చదివి అర్థం చేసుకుంటాను. అంటే ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు చేసేటటువంటి సుత్తి లాజిక్లు ఇక్కడ వాడే ప్రయత్నం చేయొద్దు. సంగీత వాయిద్యాలు ఎందుకు వాయించకూడదు అని అంటే పాత నిబంధనలో దేవుడు అనుమతించాడు, కానీ కొత్త నిబంధనలో దాన్ని తీసేశాడని సింపుల్గా తేల్చేస్తూ ఉంటారు కదా. అట్లాంటి సుత్తి లాజిక్లు వాడకుండా మనము వాక్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ అది పాపం కానప్పుడు ఇక్కడ పాపం అని ఎందుకు అంటాడు దేవుడు? అలాగే 45వ కీర్తన 13, 14 వచనాలు మనము విశ్లేషించి అర్థం చేసుకున్నప్పుడు అంతఃపురంలో నుండి రాజకుమారి గురించినటువంటి వర్ణన అక్కడ కనిపిస్తూ ఉంది. ప్రవచనాత్మకంగా అది సంఘాన్ని గురించి మాట్లాడుతుందని మనకు తెలుసు. ఆమె బంగారు బుట్ట పనిచేసిన వస్త్రములు ధరించుకొని, విచిత్రమైన పనిగల వస్త్రములు ధరించుకొని అలంకరించబడినట్టుగా అక్కడ వర్ణించబడింది. అంటే ఇదంతా పాపము, కానీ సంఘం మాత్రం అలా అలంకరించబడినట్టుగా, లేకపోతే అది మహిమ కలిగినటువంటి ఒక అలంకారంగా వర్ణించడం కోసం మాత్రం దేవుడు వాడడానికి అనుమతించాడా అటువంటి వివరణని? ఇదంతా పాపం అయితే ఎందుకు మరి? అయితే బంగారము, అసలు బంగారం ధరించుకోవడమే పాపం అని అనుకుంటే, బంగారంతో అలంకరించుకోవడమే పాపం అని అనుకుంటే, ఇలాంటి సందర్భాల్లో దేవుడు ఒకటి ఇశ్రాయేలీయుల విషయంలో అనుమతించి ఉండకూడదు, సంఘాన్ని వర్ణించేటప్పుడు అలాంటి వర్ణనలు వాడకూడదు కదా. నీ లాజికే వాడుతున్నాను. అంటే దేవుడు గుండు చేయిస్తానని చెప్పాడు కాబట్టి నేను చేశాను, అది సమర్థనీయమే అని చెప్పినప్పుడు అదే లాజిక్ ఇక్కడ ఎందుకు వాడకూడదు? సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. కానీ నేను చేసే ఒక విజ్ఞప్తి ఏంటి అని అంటే, నా బోధలు విమర్శించండి, ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించండి, కానీ న్యాయమైన విమర్శ చేయండి. కేవలం మీ పాపులారిటీ కోసమో లేకపోతే మీరేదో చేయాలని, అంటే నేను సంఘంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నానని చెప్తున్నావు కదా. అది నిజంగా మార్పు రావాలంటే ఫస్ట్ చేసే వాళ్ళలో నిజాయితీ ఉండాలి. నిజాయితీ లేకుండా అబద్ధపు ఆరోపణలు చేస్తూ నీ పొరుగు అని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదని బైబిల్ చెప్తా ఉంది. అబద్ధములు ఆడు పెదవులు యెహోవాకు హేయము అని చెప్తా ఉంది. మరి హేయమైన పెదవులతో అబద్ధ సాక్ష్యాలు మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని ఉల్లంఘిస్తూ చేస్తున్నటువంటి నీ వీడియోల ద్వారా మార్పు వస్తుందా సంఘంలో? న్యాయమైన విమర్శ చేయడం నేర్చుకుని ఆ తర్వాత రోస్టింగ్లు చేస్తే అది సంఘానికి శ్రేయస్కరంగా ఉంటుంది. మీ అపాలజిస్ట్ బ్యాచ్, తొట్టి బ్యాచ్ మీకు బల్లెం దిగిపోయేలాగా నేను ఏదో కౌంటర్లు చేస్తాను అని అంటే నీ ఉద్దేశంలో బల్లెం దిగిపోతుంది అంటే అర్థం ఏంటి? నీ దగ్గర సబ్జెక్ట్ లేకపోయినా పర్వాలేదు, నువ్వు చేసే వాక్య విశ్లేషణ మోసపూరితమైనదైనా పర్వాలేదు, అవతల వాడి మీద నువ్వు చేసేటటువంటి అభియోగం కేవలం అబద్ధపు ఆరోపణ అయినా పర్వాలేదు, సటైర్ బాగా పడిందంటే, పంచ్ బాగా పడిందంటే, ప్రాస బాగా కలిసిందంటే, లేకపోతే బాగా స్క్రిప్ట్ రాయగలిగావంటే అదే బల్లెం దిగబడవటమా? అదేనా దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్య? చాలా గొప్పగా చేస్తున్నావే బల్లెం దింపే పని. అంటే ఇప్పుడు బల్లెం దూసే ప్రతి ఒక్కడు కూడా ఫినిహాజే అని అనుకుంటే, బైబిల్లో ఉన్నటువంటి ఫినిహాజే అనుకుంటే, ఆ వ్యభిచారులను పొడిచినటువంటి ఫినిహాజే అనుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు ప్రభుని కూడా ఒకడు బల్లెంతో పొడిచాడు. యేసు ప్రభుకి కూడా బల్లెం దిగింది. దిగినంత మాత్రాన నేరస్తుడు కాదు, తప్పు చేసినవాడు కాదు. అట్లాగే నువ్వు పొడిచిన ప్రతివాడు కూడా నిజంగా తప్పు చేసినవాడు కాదు. నువ్వు తప్పు చేశాడని నిరూపించి అప్పుడు మాట్లాడు. అంతేగాని నీకు వాక్యం బేసిక్స్ తెలియకుండా నువ్వు వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టుగా విశ్లేషించి ఆ తర్వాత అవతల వాళ్ళు సరిగ్గానే మాట్లాడుతుంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఏదో తొందరపడి ఏదో మాట్లాడి నేను బల్లెంతో పొడి చేసేసాను అని అంటే అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఆ తర్వాత వేరే వాళ్ళకి మాత్రం నీతులు చెప్పు. బైబిల్ రెఫరెన్స్లు బట్టి కొట్టడం జ్ఞానం కాదు. నీకు నీ అపాలజిస్ట్ బ్యాచ్లకి జ్ఞానం శూన్యమని నేను నిరూపిస్తాను, మీ తొట్టి బ్యాచ్ అని అది ఇది అని మాట్లాడేవు కదా. మరి అయితే
ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వాళ్ళు నా బ్యాచా కాదా, ఆ పిక్చర్లో చూపించినటువంటి వాళ్ళందరూ కూడా నా బ్యాచా కాదా అన్నటువంటి విషయం తెలుసుకొని మాట్లాడు. అందరి ప్రైవసీలోకి దూరిపోయి మరి బెడ్రూమ్స్లోకి మరి దూరిపోయి వీడియోలు తీసుకొస్తా ఉన్నావు కదా బయటికి. మరి వాళ్ళు నా బ్యాచా కాదా, నేను వాళ్ళతో కలిసి పనిచేస్తున్నానా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా ఒకసారి పరిశీలించి మాట్లాడితే మంచిది. 3-4 సంవత్సరాల ముందు నేను వాళ్ళతో కలిసి చేసినటువంటి వీడియోలను ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళు నీ బ్యాచ్, వాళ్ళ తొట్టి బ్యాచ్ అని నాతో కలిపి వాళ్ళని తిట్టడం ఎందుకు? నన్ను తిట్టాలనుకుంటే నన్ను తిట్టేసే డైరెక్ట్గా, నా వంక వాళ్ళని తిట్టాల్సిన అవసరం ఏం లేదు. సో వీక్షకులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫినిహాస్ వీడియో చూడొచ్చు, చూడకూడదని కాదు, కానీ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడండి. అందులో సీరియస్ కంటెంట్ ఏదైనా ఉంటుంది అని అనుకుంటే పొరపాటే. దాని ద్వారా సంఘానికి ఏదో మేలు ఒరుగుతుంది, ఏదో మంచి చేయాలని చేస్తున్నాడు అని అనుకుంటే మీరు నిజంగా మోసపోయినట్టే. ఎందుకంటే అందులో తప్పుడు విశ్లేషణలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవసరమైతే అతను ఇప్పటివరకు చేసినటువంటి వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ అంతటిని కూడా తీసుకొని రోస్టింగ్ ఫార్మాట్లో మేము కూడా చేయగలం. అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ఈ చిన్న వీడియోలోనే ఇన్ని వక్రీకరణలు నేను చూపించగలిగాను. ఇతని వీడియోస్ని రిలయబుల్గా ఎలా చూస్తారు? కాబట్టి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే క్రిస్టియన్ రోస్టింగ్ ఛానల్ చూడండి, పర్వాలేదు, నేను కూడా చూస్తాను అట్లాగే. ఓకే, కానీ నేను ఇదంతా సంఘంలో మార్పు తీసుకురావడానికి చేస్తున్నాను, నిజాయితీగా చేస్తున్నాను, నాకు మాత్రమే వాక్యం తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి బేసిక్స్ కూడా తెలియదు, మిగతా వాళ్ళకి అందరికీ జ్ఞానం తెలీదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు కదా. ఇందులో చెప్తున్నాడు అతను, బైబిల్ బట్టి పట్టినంత మాత్రాన అది జ్ఞానం కాదు అని మాట్లాడుతున్నాడు. మరి బైబిల్లో లిస్ట్ అవుట్ చేసి స్క్రిప్ట్ రాసుకున్నంత మాత్రాన అది జ్ఞానం అయిపోతుందా? చాలా రెఫరెన్స్లు లిస్ట్ అవుట్ చేసి స్క్రిప్ట్ రాసుకున్న మాత్రాన అది జ్ఞానం అయిపోతుందా? చూసాం కదా నీ జ్ఞానం ఎంత గొప్పదో ఇప్పుడు. కాబట్టి నిజాయితీగా న్యాయమైన ఆరోపణ చేస్తూ మాట్లాడు, ఎవరైనా దానికి విలువ ఇస్తారు. తర్వాత ఏమంటున్నావు, నేను మంచి బోధకుడిగా, పైకి మంచి బోధకుడిగానే కనిపిస్తూ కాల్వినిజం అనేటటువంటి దుర్బోధన సపోర్ట్ చేస్తున్నాను అని అంటున్నావు. రక్షణ పోగొట్టుకోవడం అనే అవకాశమే లేదు. ఎవరు యేసుక్రీస్తు ప్రభువు చేతిలో నుండి మనల్ని అపహరించలేరు కాబట్టి, దేవుని చేతిలో నుంచి ఎవరు మనల్ని అపహరించలేరు కాబట్టి మనం రక్షణ కోల్పోయే అవకాశం లేదు. బిబు, పైకి మంచి బోధకునిగా కనిపిస్తూ కాల్వినిజం అనే దుర్బోధని సపోర్ట్ చేస్తున్నావు. ఒకసారి రక్షించబడితే ఆ రక్షణ పోనే పోదన్నావు. రక్షణ పొందామన్న భ్రమలో ఉన్నవాళ్ళు పోతారు, కానీ రక్షణ నిజంగా పొందితే దాన్ని పోగొట్టుకోవడం జరగదు అన్నావు. పౌలుతో సేవ చేసిన దేమ ఎందుకు లోకంలో కలిసిపోయాడు? ఆత్మవరాలు పొందిన చాలా మంది సేవకులు రక్షణ ఎందుకు కోల్పోయారు? హెబ్రీలకు రాసిన పత్రిక 6:4. ఒక్కసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు మరలా మారుమనస్సు పొందుట అసాధ్యము అని రాయబడింది. వీళ్లు వెలిగించబడి ఆత్మను పొందుకొని అన్నీ తెలుసుకొని ఎందుకు చెడిపోయారు? క్రీస్తు రక్తంలో కడగబడి కూడా ఎందుకు పాపులయ్యారు? చెప్పు. ఏవో ఒక వంకర సమాధానాలు ఉంటాయి కదా మీ తొట్టి గ్యాంగ్ దగ్గర, చెప్పుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ వంకర ఎక్స్ప్లెనేషన్స్కి బల్లెం దిగేలా సమాధానం చెప్తాను. కాల్వినిజం అంటే ఏంటి నీ డెఫినేషన్లో? కాల్విన్ అనుచరుడిగా ఉండటమా? నేను ఏ కృపా సిద్ధాంతాలను అయితే నమ్ముతున్నాను, మానవుని యొక్క సంపూర్ణ పతనం, దేవుని బేషరతైన తండ్రి అయిన దేవుని బేషరతైన ఎన్నిక, కుమారుడైన దేవుడు చేసిన పరిమిత ప్రాయశ్చితం, పరిశుద్ధాత్మ కనపరిచే ఎదిరించలేని కృప, అలాగే పరిశుద్ధుల పదిలత, అంటే అంతం వరకు వారి రక్షణ నిశ్చయంగా ఉంటుంది, పదిలంగా ఉంటుంది అన్నటువంటి బోధ ఏదైతే ఉందో, ఈ 5 కృపా సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవి కాల్వినో లేకపోతే లూథరో లేకపోతే ఇంకెవరో బోధించారు కాబట్టి నేను నమ్మట్లేదు. ఇవి బైబిల్లో ఉన్నాయి కాబట్టి నమ్ముతున్నాను. వీటిని సపోర్ట్ చేయడానికి నేను కాల్విన్స్ ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే లూథర్ రాసినటువంటి పుస్తకాలని కానీ ఎప్పుడు కూడా సపోర్ట్గా తీసుకోవట్లేదు. యేసుప్రభు ఏ బోధలు చేశారో, పౌలు ఏ బోధలు చేశాడో, అపోస్తలు మిగతా వాళ్ళందరూ కూడా ఏ బోధలు చేశారో వాటిని ఆధారం చేసుకునే నేను ఈ సిద్ధాంతాలని నమ్ముతా ఉన్నాను. ఒకవేళ ఇది వాక్యానుసారమైనటువంటి సిద్ధాంతం కాదు, ఈ 5 కృపా సిద్ధాంతాలు వాక్యానుసారమైనవి కావు అని నువ్వు నమ్మితే నిజంగా డిబేట్ చేద్దాం. మనం ప్రతి పాయింట్ మీద డిబేట్ చేద్దాం. ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్. ఫినిహాస్ ఒకవేళ నాతో డిబేట్ చేస్తే ఐఎమ్ రెడీ ఫర్ ఎ డిబేట్. అయితే డిబేట్కి మరి కండిషన్లో నువ్వు బయటకు వచ్చి నీ మొహం చూపించి తెర ముందు నుండి డిబేట్ చేయాలన్నటువంటి అనవసరమైనటువంటి కండిషన్స్ ఏమీ నేను పెట్టను. ఎందుకంటే నాకు కావాల్సింది డిబేట్, నీ మొహం కాదు. నీ మొహం చూపించాల్సినటువంటి అవసరం లేదు, అది వన్ ఆఫ్ ద క్రైటీరియా కాదు. నువ్వు అజ్ఞాతంలోనే ఉండి మాట్లాడి, నేను తెర ముందు నుండే మాట్లాడతాను. కానీ లెట్స్ డిబేట్ ద పాయింట్. అంతేగాని నువ్వు 4 సటైర్లు వేసేసి వదిలిపెట్టేస్తే నిన్ను అజ్ఞానంగా వెంబడించేటటువంటి వాళ్ళు దాన్ని నమ్ముతారేమో, కానీ అందరూ అలా కాదు కదా. నేను కాల్వినిజం అనే దుర్బోధను సపోర్ట్ చేస్తున్నానని నిరూపించడానికి నువ్వు చూపించిన వీడియో క్లిప్స్ ఏంటి? మనిషి నిజంగా రక్షింపబడితే అతను తన రక్షణ కోల్పోవడం అనేది సాధ్యం కాదు అని నేను చెప్పినటువంటి మాటలు చూపించావు. అవన్నీ కూడా వాక్యాధారంగా నేను చెప్పినవే. దానికి కౌంటర్ అని చెప్పి ఇంకొన్ని వాక్యాలు నువ్వు చూపించావు. అంటే పరస్పర వైరుధ్యం ఉందా వాక్యంలో? ఒక వాక్యం ఇంకొక వాక్యాన్ని వ్యతిరేకిస్తుందా? అలా కాదు కదా. ఇప్పుడు నువ్వు చూపించినటువంటి ఉదాహరణలు ఏంటి? పౌలు దేమాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, పౌలుతో పాటు సేవలో ఉండి. అవును,
పౌలుతో పాటు ఉన్నాడు, సేవలో ఉన్నాడు, వాస్తవమే. కానీ రక్షింపబడ్డాడని ఎక్కడుంది? పౌలుతో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడిన వాళ్ళేనా? యేసు ప్రభుతో తిరిగిన వాళ్ళందరూ రక్షింపబడిన వాళ్ళేనా? చాలామంది ఆత్మవరాలు కలిగినటువంటి దైవజనులు తర్వాత వారి రక్షణను పోగొట్టుకున్నారు. దాని సంగతి ఏంటి అని అడుగుతున్నాం. ఎవరో వాళ్ళు రక్షణను పోగొట్టుకున్న వాళ్ళు. అసలు రక్షణ ఉంటే కదా పోగొట్టుకోవడానికి. వాదన ద్వారా దాన్ని నిరూపించకుండా చాలామంది పోగొట్టుకున్నారు, దాని సంగతి ఏంటి అని అడిగితే ఏంటి? దాని అర్థం ఏంటి అసలు? అదో కొత్త రకం వాదన. అంటే రోస్టింగ్లో అలా చేస్తారేమో, మనకు తెలియదు కదా. ప్రభో మేము నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయలేదా అన్నప్పుడు ప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? అవును, ఒకప్పుడు మీరు చేశారు, మీరు రక్షణలో ఉన్నప్పుడు బాగానే చేశారు, తర్వాత మీరు తప్పిపోయారా? మీరు అంతవరకు అలాగే ఉండుంటే బాగుండేది, తర్వాత తప్పిపోయారు, మధ్యలో రక్షణ కోల్పోయారని అన్నారా ప్రభు? నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరిగి ఉండలేదు. అసలు వాళ్ళతో ఎప్పుడు కూడా ఆయనకు ఎలాంటి సంబంధము లేదు. ఎరిగి ఉండలేదు అన్నటువంటి మాట సంబంధాన్ని సూచిస్తుంది అనేది మనకు తెలుసు. అంటే నిబంధన సంబంధాన్ని సూచిస్తుంది అనేది మనకు తెలుసు. భూమి మీద నేను మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను అన్నటువంటి మాట ఇశ్రాయేలీయులతో చెప్పాడు. అంటే మిగతా వాళ్ళు లేరని కాదు ఆయన దృష్టిలో, మిగతా వాళ్ళు ఉన్నారన్న సంగతి ఆయనకు తెలియదని కాదు దాని అర్థం. కానీ ఇశ్రాయేలీయులతో మాత్రమే ఆయన సంబంధం కలిగి ఉన్నాడు అని. అలాగే నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరిగి ఉండలేదు అని అన్నప్పుడు మీతో నాకు ఎప్పుడూ ఎలాంటి నిబంధన సంబంధమైనటువంటి సంబంధం లేదు, మీరు నాకు చెందిన వాళ్ళు కాదు ఎప్పుడు కూడా అని చెప్పారు వాళ్ళకి. అంటే వాళ్ళు రక్షణలో ఉండి తర్వాత కోల్పోయారనా రక్షణ? దాని అర్థం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు చూపించావు. దాని సంగతి ఏంటి అని అడిగావు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యంను రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి తెలుసుకున్న తర్వాత తప్పిపోయిన వారిని మరలా నూతన పరచడం అసాధ్యమైనటువంటి మాటలు చూపించావు. అది చూపించి ఏమడుగుతున్నావు? మరి దాని సంగతి ఏంటి? అది రక్షణ కోల్పోతుందని చెప్పడానికి ఆధారం కాదా అన్నట్టుగా ప్రశ్నిస్తున్నావు. కానీ వాక్యాన్ని సందర్భంలో చదవాలి. 9వ వచనం చదివినప్పుడు అక్కడ ఏముంది? హెబ్రీయులకు రాస్తూ హెబ్రీ గ్రంథకర్త ఏమంటున్నాడు? మీరు ఇంతకంటే శ్రేష్టమైనదియు రక్షణకరమైనదియునైనా స్థితిలోనే ఉన్నారని నేను నమ్ముతున్నాను అన్నటువంటి మాట చెప్తా ఉన్నాడు. అంటే ఎంతకంటే శ్రేష్టమైన రక్షణకరమైన స్థితిలో పైన చెప్పినవి ఏవైతే ఉన్నాయో, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి, అవన్నిటికంటే కూడా శ్రేష్టమైన స్థితిలో మీరు ఉన్నారు, రక్షణకరమైన స్థితిలో ఉన్నారు. అవి మాత్రమే ఉంటే తప్పిపోయే అవకాశం ఉందేమో, కానీ మీరు దానికంటే కూడా శ్రేష్టమైన రక్షణకరమైన స్థితిలో ఉన్నారు అనే భావం చాలా క్లియర్గా వస్తూ ఉంది ఆ కాంటెక్స్ట్లో. గారడి సీమోన్ని ఎగ్జాంపుల్గా తీసుకో. అతను ఒకసారి వెలిగింపబడ్డాడు, అతను రక్షణలోకి వచ్చాడని కాదు దాని అర్థం. ఎందుకంటే వెంటనే అతనికి చెప్పబడిన మాట ఏంటి అంటే, నీ హృదయం దేవుని ఎదుట సరైనదిగా లేదు, నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టుగా నాకు కనబడుచున్నది అన్నటువంటి మాట పేతురు చెప్పడం జరిగింది. అట్లా చాలామంది సందర్భాల్లో మనం చదువుతాం, చాలామంది సందర్భాల్లో మనం అదే కన్క్లూజన్కి రావచ్చు. ఎందుకంటే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా వారు మన నుండి బయటికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళు మనకు చెందినవారు కాదు. ఒకవేళ వారు మనవారై ఉంటే మనతో పాటే కొనసాగుండేవాళ్ళు. వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళంతా మనవాళ్ళు కాదు, బయట వాళ్ళని నిరూపించుకున్నారు అన్న మాట చెప్తా ఉన్నాడు యోహాను. అంటే మనతో కొంతకాలం ఉన్న వాళ్ళందరూ మనకు చెందిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, వాళ్ళందరూ ప్రభు బిడ్డలు కాదు. ఎప్పుడైతే వాళ్ళు బయటకు వెళ్తారో అప్పుడే వాళ్ళు మనకు చెందిన వాళ్ళు కాదన్న నిరూపణ వాళ్ళే ఇస్తున్నారు అన్నటువంటి మాట చెప్పబడింది. అంతేకాని అరే కొంతకాలం వీళ్ళు రక్షింపబడ్డారు తర్వాత రక్షణ కోల్పోయారే అనే మాట చెప్పబడలేదు ఇలాంటి సందర్భాల్లో. కాబట్టి నువ్వు కాల్వినిజం అనుకుని ఒక బోధను తృణీకరించే క్రమంలో దేవుని వాక్యాన్ని తృణీకరిస్తున్నావేమో, జాగ్రత్త పడు. కాల్వినిజం అని దానికి పేరు పెట్టినంత మాత్రాన వాక్యానుసారమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని నేను నమ్మడం మానేయాల్సిన అవసరమేం లేదు. చరిత్రలో దానికి కాల్వినిజం అనే పేరు పెట్టారన్నది వాస్తవమే. ఈ 5 కృపా సిద్ధాంతాలని కాల్వినిజం అని పిలుస్తారన్నది కూడా వాస్తవమే. దానికి ఆ పేరు పెట్టబడింది కాబట్టి నేనేం దాన్ని నమ్మడం మానేయాల్సిన అవసరం లేదు. అది వాక్యానుసారంగా ఉన్నంతకాలం నేను దాన్ని ఖచ్చితంగా నమ్మి తీరుతాను, దాన్ని డిఫెండ్ చేసుకుంటాను. కాదు అది తప్పు అని నిరూపించే సత్తా నీకుంటే, సరుకు నీ దగ్గర ఉంటే మనం డిబేట్ చేసుకుందాం, తేల్చుకుందాం సంఘం ముందు. దానికి నేను సిద్ధమే. అంటే నేను ఊరికనే సవాల్ చేసి పిలవట్లేదు, బాధ్యతగానే పిలుస్తున్నాను. ఎందుకంటే సత్యమేంటో అసత్యమేంటో తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా. 4 సటైర్లు వేసి రోస్టింగ్ చేసేసాను, అయిపోయింది వీడి పని, బల్లెం దిగిపోయింది అని నువ్వు సంబరపడితే సరిపోదు కదా అక్కడ. అలా కాదు కదా సత్య నిర్ధారణ చేసేది. దాని గురించి మాట్లాడుకుందాం. డిబేట్కి ఇదే నా ఆహ్వానం. ఫినిహాస్ యువర్ వెల్కమ్ ఫర్ డిబేట్. ఓకే, ఎప్పుడు ఎలా చేద్దాం? ఎందుకంటే నువ్వు అజ్ఞాతంలో ఉన్నావు కదా, నేను ఎలా రీచ్ అవ్వాలో నాకు తెలియదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా కమ్యూనికేట్ చేస్తావో, ఒకవేళ మనం కలుస్తామా లేకపోతే ఆన్లైన్ చేస్తామా లేకపోతే అసలు డిబేట్ చేస్తామా చేయమా, నువ్వు ఊరికినే ఇలా రోస్టింగ్ మాత్రమే చేస్తావు,
డిబేట్లు నీ వల్ల చేత కాదా ఏంటి అనేది నువ్వు కమ్యూనికేట్ చేస్తే దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఓకే, బట్ ఐఎమ్ రెడీ ఫర్ ద డిబేట్. ఓకే, సరే, ఆ విషయం అలా ఉంచుదాము. ఇక్కడ విషయం ఏంటి అంటే నీ ఉద్దేశాలు సరిగ్గా లేవు. ఇంతకాలం మీతో పోటీకి నిలబడి వాక్య ప్రకారం వాదించేవాడు లేక మీరేం చెప్తే అదే నిజమనే భ్రమలోకి సంఘాన్ని తీసుకొచ్చేశారు. ఏమన్నా అంటే ఇప్పుడు ఇంతకాలం మీతో పోటీ పడే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మీరు సంఘాన్ని భ్రమలోకి నడిపిస్తూ వచ్చారు అని అన్నావు. అంటే నువ్వు పోటీ పడడానికి వచ్చావు అనమాట బేసికలీ. అంటే మాతో పోటీ పడాలనే ఉద్దేశంతో వచ్చావు, అంటే దురుద్దేశంతో వచ్చావు. పోటీతత్వం అనేది సంఘానికి శ్రేయస్కరమైనది కాదు. సంఘంలో ఏదో మంచి చేస్తానని, మార్పు తెస్తానని, సంఘ శ్రేయస్సు కోరి చేస్తున్నానని చెప్పుకున్నావు కదా, అదే నిజమైతే పోటీతత్వంతో నువ్వు ఆ పని చేయలేవు. కాకపోతే నువ్వు చెప్పే దాంట్లో సత్యం ఉంటే కనీసం మేము కన్సిడర్ చేస్తుండేవాళ్ళం దాన్ని. అంటే మిష చేత కక్ష చేత కొంతమంది చెప్తున్నారు, అయినప్పటికీ నేను వారిని ఆటంకపరచను, ఎందుకంటే దాని ద్వారా కూడా సత్యము ప్రకటించబడుతుంది అని పౌలు అన్నాడు కదా. సో నువ్వు మిష చేత కక్ష చేత ఒకవేళ చేస్తున్నావు, మమ్మల్ని ఏదో తక్కువ చేసి నువ్వు ఎక్కువ కావాలనుకుంటే దాంట్లో మాకు ఇబ్బంది ఏం లేదు. నువ్వు సత్యం చెప్పి ఆ పని చేయి, సత్యమే బోధించు. కానీ మాతో పోటీ పడాలనే ఉద్దేశంతో మేము చేయని తప్పుని మా మీద ఆరోపించి నువ్వు తప్పులు చేసుకుంటూ అయినా నేను నీతో పోటీపడి గెలిచేశాను అని చెప్పి నువ్వే చప్పట్లు కొట్టుకుంటే అది సంఘ శ్రేయస్సుకు ఎలా సహాయపడుతుందో నాకు మాత్రం అర్థం కావట్లేదు. ఫినియాస్, చివరిగా ఒక విషయం మనవి చేయాలనుకుంటున్నాను. ఏంటి అని అంటే, నువ్వు చేసే పరిచర్యని చాలామంది ఆటంకపరిచే ప్రయత్నం చేస్తున్నారు, నిన్ను అరెస్ట్ చేయించాలనుకుంటున్నారు, లేకపోతే నేను ఇంకోటి ఏదో చేస్తారు, నువ్వు చేసినటువంటి వీడియోలన్నీ కూడా తీయించేస్తున్నారు అని వాపోతూ ఉంటావు కదా ప్రతి వీడియోలోనూ. అది వాస్తవమే, వాళ్ళు ఆటంకపరిచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవన్నీ అంత పెద్ద ఆటంకాలేమే కావు. వాళ్ళు నీ మీద పోలీస్ కేసులు పెడితే చట్ట పరిధిలో ఒకవేళ నువ్వు చేసింది సమర్థనీయమైతే దాన్ని సమర్థించుకునే అవకాశం ఉంది. ఒకవేళ వీడియోలు తీసేస్తే వేరే ఛానల్స్ ద్వారా అప్లోడ్ చేయించే అవకాశం ఉంది, లేకపోతే దానికి వేరే ప్రత్యామ్నాయాలు ఆలోచించవచ్చు. కానీ నీకు అతిపెద్ద ఆటంకంగా ఉండగలిగేటటువంటి విషయం ఏంటి అంటే నీలో ఉన్నటువంటి నిజాయితీ రాహిత్యం. నువ్వు నిజాయితీగా వీడియోలు చేయకపోతే నీకు నువ్వే ఆటంకం అవుతావు. నువ్వు చేసేటటువంటి పని నిలవకుండా దానంతట అదే పరాభవం చెందుతుంది. కాబట్టి నువ్వు నిజాయితీగా వీడియోస్ చేయి, నేను కూడా సపోర్ట్ చేస్తాను. దేవుని వాక్యాన్ని గౌరవించే వారందరూ కూడా ఫినియాస్ చెప్పినా, ఇంకెవరు చెప్పినా, బిబు చెప్పినా అది నమ్మకంగా దేవుని వాక్యానికి కట్టుబడి బోధించే బోధ అయితే దాన్ని సపోర్ట్ చేయాలని అనుకుంటారు. సో నేను నీకు చేసే విజ్ఞప్తి ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని నమ్మకంగా బోధించు. అది రోస్టింగ్ ఫార్మాట్లో చేస్తావో, విమర్శనాత్మకంగా చేస్తావో, లేకపోతే బల్లెము దిగబొడిచే ఫార్మాట్లో చేస్తావో, ఎలా చేస్తావో పర్వాలేదు. కానీ నీలో నిజాయితీ లేకుండా ఉంటే మాత్రం నువ్వు చేసేటటువంటి పనులకు ఎలాంటి విలువ ఉండదు, నీకు నువ్వే పెద్ద ఆటంకంగా మారే ప్రమాదం ఉంది. అలా చేసుకోకుండా జాగ్రత్త పడు. దట్ ఈస్ మై ఫస్ట్ రిక్వెస్ట్. రెండో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, నువ్వు ఎవరికి వ్యతిరేకంగా అయితే ఈ రోస్టింగ్ చేసావో, మేకప్ ప్రాణీస్కి వ్యతిరేకంగా ఏవైతే రోస్టింగ్ చేసావో, వాళ్ళని ఎవరిని సమర్థించడం కోసం కానీ, వాళ్ళు చేసేది సరైనటువంటిది అని చెప్పడానికి కానీ నేను ఈ వీడియో చేయలేదు. నువ్వు ఎవరినైతే ఖండిస్తూ ఈ వీడియోలు చేసావో, నేను వాళ్ళెవరి పక్షంగా మాట్లాడట్లేదు. కేవలం నా గురించి తప్పుగా చిత్రీకరించి మాట్లాడినటువంటి విషయాలని మాత్రమే క్లారిఫై చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇమ్మోడెస్ట్ డ్రెస్సింగ్కి నేను కూడా వ్యతిరేకమే. ఎప్పుడు కూడా మోడెస్ట్ డ్రెస్సింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దేవుడు చెప్పినటువంటి వాక్య పరిధిలో తగుమాత్రపు అనేటటువంటి నియమాన్ని ఎక్కడ కూడా ఉల్లంఘించకుండా స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే మోడెస్ట్ డ్రెస్సింగ్ ఖచ్చితంగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని నేను కూడా సపోర్ట్ చేస్తాను ఫుల్లీ. కాబట్టి నేను వాళ్ళని ఎవరినో సమర్థించుకుంటూ వాళ్ళ పక్షంగా నేను మాట్లాడుతున్నాను అన్నది కాదు ఇక్కడ. అండ్ కౌంటర్ ఇవ్వడం కూడా నా ముఖ్యమైన ఉద్దేశం కాదు. నేను చేసినటువంటి బోధ వాక్యానుసారం కాదు, నేను కలిపి చెరిపే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పినందుకు మాత్రమే. అసలు ఎవరు కలిపి చెరిపే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరికి బైబిల్ బేసిక్స్ తెలీదు, ఎవరితో పోటీ పడే తప్పుడు ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నారు అన్నటువంటి విషయం వీక్షకులు కూడా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను నేను. సో దయచేసి వీక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది కదా అని చెప్పి ఫినియాస్ చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా ఒకవేళ మీరు ఆలోచించకుండా వెంబడిస్తున్నారేమో, దయచేసి ఆలోచించండి. ఆయన వీడియోలు చూడొద్దని కానీ, వాటిని మనం ఆపేయాలని కానీ అలా ఏం నేను పిలుపునివ్వట్లేదు. అది మన పని కాదు. ఫినియాస్ చేసే పని ఫినియాస్ చేయాలి, కానీ అది నమ్మకంగా చేయాలని మాత్రమే కోరుతా ఉన్నాను. మీరు కూడా ఆయన వీడియోస్ చూసేటప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి, నో ప్రాబ్లం. కానీ కంటెంట్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే అతను వాక్యానుసారంగానే చెప్తున్నాడా లేదా, సరిగ్గా విశ్లేషిస్తున్నాడా లేదా అన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ తర్వాతనే తీసుకోండి. అంటే ఫినియాస్ విషయంలో మాత్రమే కాదు, నేను చేసినా ఎవరు చేసినా సరే ప్రతి బోధని కూడా మనం వాక్యానుసారంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఘనులైన బెరియా సంఘస్థులు నమ్మకంగా చేసినటువంటి ఆ పరిచర్య ఏదైతే ఉందో, వాక్యానుసారంగా ప్రతిదీ పరిశీలించాలన్నటువంటి క్రైస్తవ బాధ్యతను ఏదైతే వారు నిర్వర్తించారో,
సదా మనం కూడా ఆ బాధ్యతను నిర్వర్తించే వారిగా ఉందాం. దేవునికి మాత్రమే మనం కట్టుబడి ఉందాం, వాక్యానికి మాత్రమే నమ్మకంగా ఉందాం. మనకు ఫినిహాస్ ప్రమాణం కాదు, బిబు కూడా ప్రమాణం కాదు, బైబిల్ మాత్రమే ప్రమాణం. కాబట్టి బైబిల్ని ఎవరు నమ్మకంగా విశ్లేషిస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించి దానికి మాత్రమే మనం కట్టుబడి ఉండే ప్రయత్నం చేద్దాం. దేవుడు నేను చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.